శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది. విద్యారంగంలో అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలు రాసి విజయాలు సాధించగలుగుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కూడా కొండంత ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళి అర్హతకు తగిన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. వ్యాపార రంగంలో కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కస్టమర్లను ఆకట్టుకొని అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మకర రాశి వాళ్ళు జనవరి నెలలో తిరుగులేని విజయాలు పొందగలుగుతారు. అలాగే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వచ్చినా కూడా కష్టం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం ద్వారా మంచి విజయాలు పొందగలుగుతారు. అలాగే ఆదాయం బాగుంటుంది. అవసరానికి ఎప్పుడు ధనం చేతికి సమకూరుతూ ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల అద్భుతమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్ రంగం కూడా మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో బాగా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరుకు కొనుక్కోవటం, రేట్ వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని గ్యాంబ్లింగ్ అంటారు. స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి రంగంలో ఆ రకమైన గ్యాంబ్లింగ్లో బాగా డబ్బులు సంపాదించే యోగం మకర రాశి వాళ్ళకి జనవరిలో ఉంది. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకుంటారు. సమాజంలో పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేసి విజయం సాధిస్తూ ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. ఆ కొత్త పరిచయాలు మనసుకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మాత్రం అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పాటించాలి. డబ్బుకైతే లోటు ఉండదు, రావాల్సిన ధనం కూడా చేతికి వస్తుంది. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. ఒక అనుకోని సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. ఆ సంఘటన కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పడానికి కూడా జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జనవరి నెలలో అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు, అధికారుల యొక్క అండదండల వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కూడా బాగా ఎక్కువ లాభాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అనుకోకుండా ఉన్నట్టుండి ప్రయాణం చేసి లాభం పొందుతూ ఉంటారు. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం వైపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ గృహ నిర్మాణ ఆలోచనలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ జనవరి నెలలో ప్రధానంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి అద్భుతమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళటం, ముఖ్యమైన పనులు చేసుకోవటం, దానివల్ల ప్రయోజనాలు పొందటం, ఇలాంటివి కూడా మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో శ్రమతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. కష్టం ఎక్కువ పడటం ద్వారా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. జనవరి నెలలో ఇంకా అద్భుతమైన విజయాలు రావాలంటే కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆ ప్రత్యేకమైన తేదీలు ఏంటంటే 3, 4, 5, 12, 13, 14, 19, 24, 30, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. జనవరి నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు ఏంటంటే 1, 7, 8, 9, 16, 21, 26, 27, 28 ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా శ్రమతో విజయాలు ఉన్నాయి కాబట్టి ఆ శ్రమను తగ్గింపజేయాలంటే శివాలయ దర్శనం చేసుకోండి. వీలైనప్పుడల్లా ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం, ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే పరమేశ్వరుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ద్వారా ఆ శ్రమను తగ్గింపజేసుకొని తొందరగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా
మకర రాశి వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చదువుకోవటం ద్వారా కూడా తొందరగా శ్రమ లేకుండా శ్రమ తగ్గింపజేసుకొని మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. పరమేశ్వరుడికి సంబంధించిన శివపంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా కూడా అద్భుతమైన విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రమను తగ్గింపజేసుకొని తొందరగా అదృష్టం రావటానికి ఈ పరిహారాలు చేసుకోవాలి. మొత్తం మీద జనవరి నెల మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చెయ్యాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికి వస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు,
సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.